హాయ్ అండి. ఏపీ ఎన్నికల ఫలితాలు గతంలో ఎన్నడూ చూడనటువంటి రాజకీయ దుమారానికి కారణమవుతున్నాయి. తెలుసు కదా! వైసీపీ అభిమానులే కాదు, తెలుగుదేశంకి ఓటు వేసిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో ఓడిపోతాడని మేము కల కూడా కనలేదు. ఇంత దారుణమైన ఓటమి, అయ్యో పాపం ఏదో జరిగిందని అంటా ఉన్నారు. ఎవరు? వైసీపీ అభిమానులు కాదు, తెలుగుదేశంకి ఓటేసిన వాళ్ళు. ఎందుకంటే మా వీడియోలకు, నేను చేస్తున్న వీడియోలకు కింద కామెంట్లలో చదివితే చాలామంది కూడా నేను తెలుగుదేశంకే ఓటేశాను, కానీ జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో ఓడిపోవటం మాత్రం నాకు బాధ కలిగించింది. ఎందుకంటే 11 సీట్లకు ఓడిపోయేంతటి అధమ స్థాయిలో ఆ పార్టీ పెర్ఫార్మెన్స్ లేదు. ఆ పార్టీకి కూడా గణనీయమైన ఓట్లున్నాయి. మా పార్టీ గెలవాలని కోరుకున్నా తప్ప వైసీపీ ఈ స్థాయిలో ఓడిపోవాలని కోరుకోలేదు. ఇటువంటి కామెంట్ కనిపిస్తూ ఉంది. ఆశ్చర్యమేస్తా ఉంది. అంటే అంటే తెలుగుదేశంకి ఓటేసిన వాళ్ళు కూడా ఇలా కామెంట్ చేస్తా ఉన్నారంటే నిజంగా ఏదో జరిగింది ఎన్నికలలో. ఏదో మతలబు జరిగింది. ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గానీ, లేదంటే ఆయన పార్టీ గానీ, లేదంటే ఆ పార్టీ అగ్రనాయకత్వం గానీ, లేదంటే కింది స్థాయి క్యాడర్ వరకు కూడా కనిపెట్టలేనిది ఏదో జరిగింది. అది ఏం జరిగింది? ఎలా జరిగింది? అంటే దాంట్లో ప్రూఫ్ ఉండేటట్టు జరిగిందెంత? లేదంటే ప్రూఫ్ లేకుండా జరిగిపోయిందెంత? అనే విషయాన్ని ఒకసారి చూస్తే, దాంట్లో ప్రూఫ్ ఏమైనా ఉంటే వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు వెతుక్కుంటారు. లేదా లీగల్‌గా ఏమైనా ఉంటే వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తారు. కానీ కానీ ఖచ్చితంగా మాత్రం దీంట్లో ఏదో జరిగిందని మాత్రం 100కు 90 మందైతే ఖచ్చితంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 100కు 90 మంది, లేదంటే 80 మందైనా ఖచ్చితంగా నమ్ముతా ఉన్నారు. ఆ పార్టీకి ఓటేసిన 40 మంది వైసీపీకి ఓటేసిన వాళ్ళే కాదు, టీడీపీ కూటమికి ఓటేసిన 60 మందిలో కనీసం 40 మందైనా ఇందులో మతలబు జరిగిందనైతే ఖచ్చితంగా నమ్ముతా ఉన్నారు. ఈ క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ ఇది నా వీడియో కింద వచ్చిన ఒక కామెంటు, చాలా వాల్యుబుల్ కామెంటు. ఈయన గారు ఏమంటున్నారో చూడండి. మీరు కూడా ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. సిహెచ్ వెంకటేశ్వర రెడ్డి గారు. ఈయన గారు ఏమంటున్నారంటే, నేను 34 ఎలక్షన్లలో పాల్గొన్నాను. పీఓగా, ఏపీఓగా, ఓపీఓగా పనిచేశాను. అంటే ఆయన టీచర్ అనమాట. 34 ఎన్నికలకు పనిచేశాను. సాయంత్రం 6 దాటి ఎప్పుడు కూడా ఓటింగ్ జరపలేదు. అంటే 85% ఓటింగు, అంటే 85% పోలింగు చేసిన రోజు కూడా సాయంత్రం 6 దాటితే ఓటింగ్ చేయలేదు మేము. కానీ ఆశ్చర్యంగా ఇక్కడ 82 వరకే జరిగింది. కానీ తెల్లవారుజామున 3 దాకా పోలింగ్ జరిగింది. ఎందుకు జరిగింది? నేను చెప్తాను. అంటే ఆయన గారు ఇంతవరకే చెప్పారు. దానికి ఏం జరిగి ఉంటుందో నేను చెప్తాను. తర్వాత జెడ్పీటీసీ ఎలక్షన్‌లో అయితే, అంటే ఈయన గారు పోలింగ్ డ్యూటీ చేసిన జెడ్పీటీసీ ఎలక్షన్‌లో అయితే 1400కి 1320 ఓట్లు పోలయ్యాయట. అయినా గాని సాయంత్రం 5 గంటలకే పోలింగ్ అయిపోయిందట. మరి ఇక్కడ విచిత్రం, ఆంధ్రాలో తెల్లవారుజామున అర్ధరాత్రి తెల్లవారుజాము దాకా ఓటింగ్ జరిగింది. అసలు ఎన్నికల కమిషన్ అయితే రెండో రోజు, మూడో రోజు ఇచ్చింది. ఎక్కడ ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది రెండో రోజు, మూడో రోజు. మరి రెండో రోజు, మూడో రోజు దాకా మరి ఏం చేశారో. ఎందుకంటే జస్ట్ ఒక బటన్ నొక్కితే ఆ బటన్ నుంచి ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది ప్రతి పోలింగ్ ఆఫీసర్ కూడా ఇవ్వగలిగిన చాలా సింపుల్ డేటా అన్నట్టు. ఆ సింపుల్ డేటాని కలెక్ట్ చేసి 3 రోజుల పాటు చేశారనటంలో ఏదో మతలబు ఉందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు నమ్ముతున్న దాంట్లో ఇవాళ ఇంత దారుణమైన ఫలితాలు వచ్చినాయి కాబట్టి అనుకోవాల్సి వస్తూ ఉంది. ఇంకొకటి ఆయన గారు అన్న దాంట్లో నుంచి ఏంటంటే, ఈసారి ఎలక్షన్‌లో అంటే ఈయన గారు అబ్జర్వ్ చేసింది ఏందంటే, 6 లోపు వచ్చిన వాళ్లకు టోకెన్లు ఇస్తారట సాధారణంగా ఏ ఎలక్షన్‌లోనైనా. కానీ ఈసారి ఎన్నికల్లో టోకెన్లు ఇవ్వలేదట. అంటే అంటే ఈయన గారు ఎక్కడ పరిశీలించారు, అక్కడ టోకెన్లు ఇవ్వలేదట. అంటే 6 గంటల లోపల వచ్చిన వాళ్ళకు టోకెన్లు ఇస్తే దానికో పారదర్శకత ఉంటది. అంతమందే ఉన్నారు అని అనుకోవటానికి వీలుంటుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే అసలు టోకెన్లు ఇవ్వలేదు. లోపలికి పంపించేసి గేటేసేశారు. ఆ గేటేసింది 50 మందిని పంపించి గేటేశారు. ఆ 50 మంది లోపల ఉన్నారు. కానీ 6 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల దాకా ఎన్నిక జరిగింది. 6 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల దాకా, అంటే 9 గంటల పాటు ఎలక్షన్ జరిగింది. ఆ 50 మందే ఉన్నారు, పోలింగ్ ఆఫీసర్లు ఉన్నారు. ఏం జరిగి ఉంటుంది ఇక్కడ? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏంటంటే, ఆ పోలింగ్ బూత్‌లో ఎన్ని ఓట్లున్నాయి? సపోజ్ 2000 ఓట్లున్నాయనుకోండి. 1200 ఓట్లు మాత్రమే పోలయ్యి ఉండొచ్చు ఒకవేళ. ఎందుకంటున్నానంటే, ఈసారి ఎన్నికల్లో 82% ఓటింగ్ అంటున్నారు. ఇది ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు నమ్ముతున్నట్లు ఇందులో అక్రమాలే జరిగితే 82% కూడా జరగదు. ఎందుకంటే దానికి కూడా ఒక కారణం ఉంది. జగన్మోహన్ రెడ్డిని ప్రేమాభిమానాలతో నెత్తిన పెట్టుకోవాలన్న సెక్షను లేదు. జగన్మోహన్ రెడ్డిని కసిగా ఓడించాలన్న సెక్షను లేదు. చంద్రబాబుని ప్రేమాభిమానాలతో తీసుకురావాలన్న సెక్షన్ ఉన్నా కూడా చాలా లిమిటెడ్. చంద్రబాబుని ఎట్టి పరిస్థితుల్లో మరోసారి ఓడించి ఆయన ఇంట్లోనే పడుకోబెట్టాలన్న సెక్షన్ కూడా, కసిగా ఉన్న సెక్షన్ కూడా ఏదీ లేదు. ఇదంతా అబద్ధం. 2 పార్టీలు చెప్పుకునే తప్ప ఇంతమంది లేరు. లేనప్పుడు 100కు 65, 70 ఎంతకంటే ఎక్కువ ఓటింగ్ జరగదు. మరి అట్లాంటప్పుడు 82 దాకా ఎలా జరిగింది?
ఎలా జరిగిందంటే ఇలా జరిగిందనమాట. టోకెన్లు ఇవ్వరు. టోకెన్లు లాంటివి కూడా ఏమి ఇవ్వరు. అంటే పోలింగ్ 6 గంటలకు ఆపేసిన సమాచారం అనేది ఎక్కడ ఆపేశారనే దానికి ఒక ఏది కూడా గీటురాయి లేదు. తర్వాత వెబ్ కాస్టింగ్ ఆపేశారు. చాలా చోట్ల వెబ్ కాస్టింగ్ ఆపేశారని చెప్పేసి ఆ పార్టీ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి ఇప్పుడు చెప్తా ఉన్నారు. అంటే దారుణమైన ఓటమి వచ్చిన తర్వాత చెప్తా ఉన్నారు. అయితే చూసుకోకపోవటం ఆ పార్టీ లోపం అనేది ఆ విషయం పక్కన పెడితే ఇక లోపలికెళ్ళిన వాళ్ళు తెల్లవారుజామున 3 గంటల దాకా ఏం చేశారంటే సపోజ్ 2000 ఓట్లకు 1200 యాక్యురేటెడ్గా పోలయ్యాయి. మిగతా ఓట్లు ఏవైతే ఉన్నాయో మిగతా 800 వాటిని ఈ 50 మంది ఒకటో రెండో పోలింగ్ స్టేషన్లు ఉంటే పోలింగ్ బూతులు ఉంటే లోపల ఒకటో రెండో పోలింగ్ బూతులు ఉన్న ఈవీఎంల్లో కొట్టే ప్రయత్నం చేస్తారన్నట్టు. ఎట్లా ఈసారి ఎన్నికల్లో అంటే వీళ్ళు చేయాలనుకుంది వితౌట్ ప్రూఫ్ కదా. అప్పుడు ఏం చేస్తారంటే అంటే ఒక పోలింగ్ ఆఫీసరు అంటే ఒకళ్ళకి ఓటు కేటాయిస్తే అంటే ఒక ఈవీఎం దగ్గరికి వెళ్ళి అతను ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్లో అది కంప్లీట్ అయ్యే వరకు 1 నిమిషం నుంచి 2 నిమిషాలు టైం పడుతుంది. అంటే ఒక గంటకు 30 నుంచి 40 ఓట్ల కంటే ఎక్కువ సాధ్యం కాదు. 30 నుంచి 40 ఓట్లు సాధ్యం కాకపోతే ఆ పోలింగ్ బూత్లో 800 ఓట్లు మిగిలిపోయి ఉంటే దాంట్లో 700 ఓట్లో 750 ఓట్లో వీళ్ళు కనుక కంప్లీట్ చేసుకోవాలి అని కనుక అనుకుంటే దానికి ఇప్పుడు ఈ టైము అంటే గంటకు 30 నుంచి 40 ఓట్లు అయితే దగ్గర దాంట్లో 2 ఈవీఎంలు ఉంటే దగ్గర 7 గంటలు 6 గంటల పాటు టైం తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇట్లా జరిగితే తప్ప తెల్లవారుజామున 3 గంటల దాకా పోలింగ్ జరగదు. ఇంకొక విషయం, మరి ఇదంతా వైసీపీ వాళ్ళు చూడలేదా? అసలు వాళ్ళల్లో ఖచ్చితంగా చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే పోలింగులకు వెళ్ళారో వాళ్ళల్లో ఈసారి ఖచ్చితంగా పార్టీని నిలబెట్టుకోవాలన్నటువంటి కసి లేదంటే అభిమానం, కోరిక అయితే కనిపించలేదు. వాలంటీర్లను పెట్టడము లేదంటే స్థానికంగా ఉన్న వనరులను ఎవ్వరూ తినకుండా జగన్మోహన్ రెడ్డి కట్టడి చేయటము, వాలంటీర్ల ద్వారా ఎటువంటి అవినీతికి తావు లేకుండా అసలు కార్యకర్తలు పార్టీని నమ్ముకొని ఉండే కార్యకర్తలు ₹1 కూడా సంపాదించుకునే వీలు లేని విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కట్టడి చేశాడు. దానివల్ల స్థానిక కార్యకర్తలకు ఒరిగింది ఏమీ లేదు. దానివల్ల వాళ్ళల్లో ఎక్కడైతే స్పిరిట్ లోపించిందో దాన్ని గమనించి చంద్రబాబు నాయుడు లేదంటేనేమో కూటమి తరపున ఈ దారుణానికి ఖచ్చితంగా ఒడిగట్టే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వీక్నెస్ల ఆధారంగా 40-45 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నికలను ఆయన వీక్నెస్ల మీద ఆడి చేశారనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఓటమి దారుణంగా ఉంది. అందరూ అనేది ఏంటంటే ఓడిపోయి ఉండొచ్చు, ఈ స్థాయిలో ఓడిపోవటం అనేది మాకు బాధ కలిగింది. నిన్న 2-3 రోజుల నుంచి కూడా మా వీడియోల కింద కామెంట్స్ చూడండి, ఇదే అంశం ఎవ్వరు చెప్పినా కూడా ఇదే అంశం కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ స్థాయి ఓటమిని ఎవ్వరు కూడా ఊహించలేదు. దానివల్ల జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యని వాళ్ళల్లో కూడా సానుభూతి వెల్లువెత్తుతూ ఉందన్నమాట. అంటే ఈ రకంగా ఎలా జరిగింది, ఎందుకు చేశారు, ఎన్ని ప్రాంతాలలో చేశారు, ఎన్ని ప్రాంతాలలో ఎన్ని రకాలుగా ఇటువంటి కుయుక్తులకు తెరదీశారు. ఎందుకంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటున్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడానికి అంటే ఏదో రహస్యమైన టెక్నాలజీ కావాలి, అది ఇజ్రాయిలో లేకపోతే రష్యానో ఇట్లాంటి చోట్ల నుంచి తీసుకురావాలి. దానికి ఎంతవరకు సహకరించారు, ఎంతవరకు సహకరించలేదు, ఎవరేం చేశారన్నది ఎవరైనా నిపుణులు లేదంటే ఎవరైనా దాన్ని కనిపెట్టి పెద్ద స్థాయిలో ఎవరైనా బయట పెడితే తప్ప చెప్పే పరిస్థితి లేదు. దాన్ని మనం కూడా అనలేము. ఎందుకంటే అది ఆరోపణగానే, అంటే మనం అనుకున్నా కూడా అది ఆరోపణ మిగిలిపోద్ది. కానీ ఇటువంటి అంశాలు ఏదైతే ఉందో అంటే స్థానిక ప్రాంతాలలో ఆయా ప్రాంతాలలో ఓటింగ్ ఎలా జరిగింది, ఓటింగ్ ఎందుకు ఇలా జరిగింది, ఆయా బూతుల్లో ఎన్ని రావాలి, ఎన్ని వచ్చినాయి అని స్థానికంగా పరిశీలిస్తున్న క్రమంలో అనేక నివ్వెరపోయే విషయాలు మాత్రం వైఎస్ఆర్సీపీ వాళ్ళ దృష్టికి వస్తూ ఉన్నాయి. అయితే అందులో లీగాలిటీని పరిశీలించి ఆ పార్టీ ఎంతవరకు లీగల్ యుద్ధం చేస్తుందో ఆ సంగతి తర్వాత, కానీ ఖచ్చితంగా మాత్రం ఎన్నికల్లో అయితే మోసాలు లేకపోతే అక్రమాలు అయితే జరిగినాయి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం నమ్ముతూ ఉంది. ఈసారి ఎన్నికలు పారదర్శకంగా జరగలేదు కాబట్టే జనసేనకు 21 సీట్లు వస్తే అసలు రాష్ట్రంలో ఉనికే లేని బీజేపీకి 8 సీట్లు వస్తే మేము 11 సీట్ల దగ్గర ఆగిపోయాము. దీనికి కారణం ఖచ్చితంగా ఎన్నికల వ్యవస్థలో ఏదో జరిగింది, ఈవీఎంలో ఏదో జరిగిపోయింది అని మాత్రం ఆ పార్టీ క్యాడర్ నమ్ముతూ ఉంది. దానికి ఊతమిచ్చేలాగా ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి ఎన్నో కూడా రకరకాల ప్రాంతాల నుంచి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మరోసారి మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.